తిరుగులేని ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎలా అయ్యాడు? ఊరికే అయిపోలేదుగా. మరి నువ్వు కనీసం 2 చోట్ల నించుంటే 2 చోట్ల కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు అంటే అర్థం చేసుకోవాలి. ఈరోజు సిగ్గుచేటు ఏంటంటే ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి 24 సీట్లకే పరిమితం అయిపోయి మళ్ళీ క్యాడర్ని తిడతాడు. మనకెక్కడుందయ్యా బూత్ కమిటీలు? మనకెక్కడుందయ్యా మండల కమిటీలు? ఎవరండి డిజైన్ చేయాలి? మండల కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? బూత్ కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? పార్టీ ప్రెసిడెంట్ చేయాలి. నువ్వు పార్టీ ప్రెసిడెంట్ అని పేరుకే తప్ప ఏ రోజైనా పార్టీ నిర్మాణ పనులు చేసావా? నీ తప్పుని ఈరోజు కార్యకర్తల మీద, జన సైనికుల మీద రుద్దాలని నీ ఫ్రస్ట్రేషన్ని చూపించడం అనేది సిగ్గుచేటు. ఈరోజు ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వు నిన్న జగనన్ననే అధఃపాతాళానికి తొక్కుతానంటున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేస్తూ ఈరోజు అధఃపాతాళానికి వెళ్ళావు అనేది నిన్న మీటింగ్తో స్పష్టంగా అర్థమైపోయింది. 30 సీట్లు కూడా తీసుకోలేకపోయారని కూస్తున్న కూజా మరి 151 గెలిపిస్తే మీరు హీకిందేంటి? రాష్ట్రానికి ఎంత పెట్టుబడులు తెచ్చారు? ఎన్ని పరిశ్రమలు తెచ్చారు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? కనీసం ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా చెల్లించలేకపోతున్నారు. రాష్ట్రంలో ఒక్క రోడ్డు కూడా సరిగా వేయించలేకపోయారు. ప్రభుత్వ కార్యాలయాలకి కనీసం కరెంటు బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉన్నది. పోనీ కేంద్రంలో 22 ఎంపీలు ఇస్తే అక్కడి నుంచి ప్రత్యేక హోదా తీసుకురాగలిగారా? విశాఖకి రైల్వే జోన్ తీసుకురాగలిగారా? కనీసం పోలవరానికి జాతీయ హోదా తెచ్చుకోగలిగారా? ఇంకేం హీకేడని మీ అన్నాను ఓ భజన చేస్తున్నావు. పోనీ మీ అన్న సంగతి పక్కన పెట్టు. తమరు చేసిందేంటి? పర్యాటక శాఖలో నువ్వు ఎన్ని పెట్టుబడులు తెచ్చావు? విదేశీ పెట్టుబడులు ఎన్ని తెచ్చావు? కనీసం 30 కోట్ల పెట్టుబడులు తీసుకురాగలిగావా? కనీసం ఒక 30,000 మందికి ఉద్యోగాలు ఇప్పించగలిగావా? రాష్ట్రం అంతా సంగతి వదిలేసాయి, నీకు ఎలాగో చేత కాదు. కనీసం నీ నియోజకవర్గంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించగలిగావు? ఎందుకమ్మా నీతో మాట్లాడాలి, నీకు కౌంటర్ ఇవ్వాలంటే కూడా చిరాగ్గా ఉంది. ఎందుకంటే డబ్బు కోసం గడ్డి తిని భజన చేయడానికి తప్ప నువ్వు ప్రజలకు చేసింది ఏమీ లేదు. బోరింగ్ పంపులు, బ్యూటీ పార్లర్లు ఓపెన్ చేసింది తప్ప తమరు ఏమీ చేసింది లేదు రాష్ట్ర ప్రజలకి.